మచిలీపట్నంలో తాగునీటి సమస్యకు గత వైసీపీ ప్రభుత్వమే కారణమని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. మాజీ మంత్రి పేర్ని నాని తీరు వల్లే ఈ సమస్య ఇంకా జటిలమైందని ఆరోపించారు. సాగునీటి ప్రణాళిక తెలియక వైసీపీ సర్కార్ కృష్ణా డెల్టాను ఎడారిని చేసిందన్నారు. పట్టిసీమ ద్వారా వస్తున్న నీళ్లు జిల్లా వాసులకు వరంగా మారిందన్నారు మంత్రి. చేసిన తప్పు తెలుసుకోకుండా పేర్ని నాని కూటమి ప్రభుత్వంపై అనవసర విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వాటర్ మ్యాన్ చేతకాక మరి మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన పేర్ని నాని గారు ఎన్నో కౌరులు చెప్తాడు. ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఇచ్చేస్తామని కౌరులు చెప్పడం, లేదా ప్రతిపక్షాన్ని అపోజిషన్ తిట్టే కార్యక్రమాలు చేశారు గతంలో. ఇవాళ చూడండి మరి వాటర్కి ఎందుకు ఇబ్బంది కలిగింది? కేవలం మీ చేతకాంతరం కదా. ఇవాళ ఇంకా మీరు పనికిరాని చెత్తవాగుడు వాగుతూ ఉన్నారు. ఇవాళ చక్కటి అభిప్రాయాలు చెప్పండి, డైరెక్షన్ మీరు మీ సలహాలు సూచనలు ఏమంటే చెప్పండి. అలా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలి తప్ప ఇలాంటి మోసపూరితమైన మాటలు చెప్పడానికి అందుకే బుద్ధి చెప్పారు ప్రజలకి. సిగ్గుండేనా ఇప్పుడు కానీ జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే మంచిది. వాళ్ళు చూడండి బందర్లో ఎన్ని సమస్యలు ఉన్నాయి. రోడ్లు మెయిన్ రోడ్డుకు గుండ్ల పోడ్చలేకపోయిన చేతకైన వ్యక్తి దానికోసం ఒక ప్రణాళికాబద్ధంగా మొత్తం కూడా. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని గంగానమ్మ ఆలయం పునః ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేష్ సతీ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. బోసుబొమ్మ సెంటర్లోని ఈ ఆలయం స్థానికంగా ప్రాచుర్యం పొందింది. ఆలయాన్ని పునః ప్రారంభించడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.